పవర్ స్టార్ ఓజీలో ప్రకాష్ రాజ్ ఇద్దరి మధ్య ఎప్పుడూ మాటల యుద్ధమే నడుస్తుంది. మరి ఈ కాంబో ఎలా సెట్ అయింది? ఆ క్యారెక్టర్ కోసం ఓన్లీ ప్రకాష్ రాజ్ నే సుజిత్ ఎందుకు అనుకున్నాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఈ ఇద్దరి పేర్లు వింటే చాలు రాజకీయంగా వీరి మధ్య ఉన్నటువంటి మాటలు, యుద్ధాలు, విమర్శలు అన్నీ గుర్తుకొస్తాయి. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్లు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే ఒక కొత్త విషయం ఏంటంటే అదే ఓజీ. ఓజీ మూవీలో ప్రకాష్ రాజ్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో పవన్తో యాక్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పాయింట్ ఎత్తుకున్నప్పుడు హిందీ భాష పెద్దమ్మ లాంటిదంటూ చేసినటువంటి కామెంట్స్కి ప్రకాష్ రాజ్ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ప్రజెంట్ వీరిద్దరి మధ్య రిలేషన్ ఉప్పు నిప్పులా మారింది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మూవీలో ప్రకాష్ రాజ్ నటించడం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజే కాదు, గతంలో తమిళ యాక్టర్ సత్యరాజ్ కూడా విరుచుకుపడినటువంటి సంగతి తెలిసిందే. జూన్ నెలలో మదురైలో నిర్వహించినటువంటి మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్నటువంటి పవన్ మాట్లాడుతూ, ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, ఓ ముస్లిం తన మతాన్ని ఆచరించవచ్చు, కానీ హిందూ మాత్రం తన మతాన్ని గౌరవిస్తే అభ్యంతరం ఎందుకు అని పవన్ ప్రశ్నించారు. పవన్ మాటలకు సత్యరాజ్ కౌంటర్ ఇస్తూ, దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకో, పెరియార్ సిద్ధాంతాలను నమ్మినటువంటి తమిళ ప్రజలను మీలాంటి వారు మోసం చేయలేరు. దేవుడి పేరుతో తమిళుల్ని మాయ చేయాలనుకుంటే అది ఖచ్చితంగా మీ తెలివి తక్కువతనమే అవుతుంది. తెలివైన ప్రజలున్నటువంటి తమిళనాడులో మీలాంటి వారి ఆటలు సాగవంటూ పవన్ పై మండిపడ్డారు. బట్ లేటెస్ట్గా వచ్చినటువంటి హరిహర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్తో కలిసి యాక్ట్ చేశారు సత్యరాజ్. ఇలా తనని విమర్శించిన వారితోనే పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన రావడంపై ఆయన ఫ్యాన్స్ కూడా కొంచెం ఫీల్ అవుతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ పవన్కి రాజకీయంగా పడదు అనుకున్నటువంటి వీళ్ళిద్దరూ ఒకే సినిమాలో ఎలా కలిసి పనిచేస్తున్నారు? ఈ నిర్ణయాన్ని పవన్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు? అసలు బ్యాక్గ్రౌండ్ మధ్య వీళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉంటుంది అన్న డౌట్ కూడా రావచ్చు. నిజానికి ప్రకాష్ రాజ్ రాజకీయంగా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఒకరి మీద ఒకరికి చాలా గౌరవం ఉంది. ఇది కొత్తగా వచ్చింది కాదు. జల్సా సినిమా నుంచి వాళ్ళ బంధం మొదలైంది. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కి ప్రేమించినటువంటి అమ్మాయి తండ్రిగా కూడా యాక్ట్ చేస్తారు. ఇక గతంలో వచ్చినటువంటి వకీల్ సాబ్లోనూ ఇద్దరు సీన్స్ సినిమాకే హైలైట్గా నిలిచాయి. ఇకపోతే ఆ సినిమాలో వారిద్దరి మధ్య ఉన్నటువంటి సీన్స్ ఇప్పటికీ చాలా మందికే గుర్తుంటాయి. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య బంధం రాజకీయాలకు అతీతంగా కేవలం వృత్తిపరమైనటువంటి గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో మంచి యాక్టర్స్కు ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రకాష్ రాజ్ నటనపై పవన్కు ఉన్నటువంటి నమ్మకం, వారిద్దరి మధ్య ఉన్నటువంటి మంచి అనుబంధం కారణంగానే ఈ డిసిషన్ కూడా తీసుకుంటారని కూడా తెలుస్తుంది. ఇకపోతే ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా స్టోరీలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అట. స్టోరీని మలుపు తిప్పేదని కూడా టాక్ నడుస్తుంది. సముద్రకనిని కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నారు. అయితే మంచి యాక్టర్స్ను ఒకే సినిమాలో చూడటం ఆడియన్స్కి కూడా మంచి ఫీల్ని ఇస్తుంది. ఇకపోతే ఫ్యాన్స్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటే, సోషల్ మీడియాలో మొదట్లో స్టార్టింగ్లో ఫ్యాన్స్ ఈ కాంబినేషన్పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ చేసినటువంటి విమర్శలను గుర్తు చేసుకొని మరి కొందరు కామెంట్స్ కూడా చేశారు. కానీ మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి హీరో పర్సనల్ లైఫ్ పేరు అండ్ సినిమా లైఫ్ పేరు అని కూడా తెలుసు. తమ అభిమాన హీరో మంచి సినిమాల్లో మంచి యాక్టర్స్తో కలిసి నటిస్తున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు. బట్ ఈ కాంబినేషన్ సినిమాకి మరింత బలం చేకూరుస్తుందని కూడా వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే గతంలో బద్రీలోని సీన్స్ కూడా స్టిల్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అండ్ నంద అంటే నంద, బద్రీ అంటే బద్రీ, ఇలా ఈ డైలాగ్ ఏదైతే ఉందో. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఉన్నది కేవలం రాజకీయ విమర్శలే తప్ప సినిమాల గురించి కాదు. సినిమా పరిశ్రమలో ఇద్దరి మధ్య ఉన్నటువంటి మంచి ప్రొఫెషనల్ బాండింగ్, ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి గౌరవం, వారి నటన పట్ల ఉన్నటువంటి విశ్వాసం, మంచి నటీనటులను మంచి పాత్రల్లో చూడాలనుకునేటువంటి కోరిక ఈ ప్రాజెక్ట్కు కారణమయ్యాయని కూడా తెలుస్తుంది. అయితే రాజకీయాలను పక్కన పెట్టి వృత్తిపరంగా ముందుకు సాగడానికి ఒకరినొకరు డెఫినెట్గా ప్రోత్సహించుకుంటారు అని కూడా ఈ ఇన్సిడెంట్ మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ఇది నిజంగా ప్రొఫెషన్ పరంగా ఓ మంచి ఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు. సో మరి మీరేమంటున్నారు? అండ్ ప్రకాష్ రాజ్ అండ్ పవన్ రాజకీయంగా చూస్తే ఒక లెక్క, అండ్ సినిమాల్లో చూస్తే ఒక లెక్క. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.